హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మా హౌస్ అయితే షిఫ్ట్ చేస్తున్నాము. మేమున్న కమ్యూనిటీలోనే ఆపోజిట్ బిల్డింగ్లో అయితే మాకైతే హౌస్ దొరికింది. ఇంకా అక్కడికైతే షిఫ్ట్ అవుతున్నాము. ఇది మా ఓల్డ్ హౌస్. నిన్ననే 2 మనుషుల్ని పెట్టేసి పెద్ద పెద్దవన్నీ మూవ్ చేసాము. బెడ్, సోఫా, అలానే టీవీ అలాంటివన్నీ నిన్ననే మూవ్ చేసాము. ఇంకా ఈరోజు పాలు పొంగిచ్చాక ఇంకా చిన్నవి క్లాజెట్లో ఉన్న క్లోత్స్, అలానే కిచెన్ సామాను అవన్నీ ఈరోజైతే మూవ్ చేసుకుంటాం మేము. సో ఇప్పుడైతే పాలు పొంగించడానికి అయితే వెళ్తాము. సో అన్నీ అయితే రెడీ చేసి పెట్టాను, దేవుడి సామాను అన్నీ. ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాలి. ఇంకా దేవుడి రూమ్ అంతా సెట్ చేస్తాను. ఇంకా పొయ్యి పైన పాలు కూడా పెట్టేశాను. ఇంకా పాలు పొంగాక ఇంకా మళ్ళీ అయితే పూజ అయితే చేస్తాను. ఇంకా పాలైతే పొంగిచ్చేసాక ఇంట్లో దీపం అయితే పెట్టుకుంటున్నాను. సో ఇంకా పూజ అయితే చేసేసాను. పూజ చేశాక ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఇంకా పూలు కూడా దొరకలేదు. ఇంకా పొంగిచ్చిన పాలు కొద్దిగా దేవుడి దగ్గర పెట్టేసి అలానే దీపం అయితే పెట్టేసుకొని పూజ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ అయితే చిన్ననైతే పడుకోబెట్టేసాను. ఇంకా ఆయన పడుకుంటే నాకు పని అవుతుంది. ఇంకా వాడిని పడుకోబెట్టాక ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. సో ఈ హౌస్ అయితే న్యూగా మళ్ళీ పెయింట్ అయితే చేశారు. యూజువలీ పెయింటింగ్ అయితే చేయరు ఇక్కడ హౌస్ వెకేట్ చేసినప్పుడు. సో మళ్ళీ అయితే ఈ హౌస్ని అయితే న్యూగా పెయింట్ అయితే చేశారు. సో అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టారు. కానీ మళ్ళీ మనకైతే మనసు ఒప్పదు కదా, మన చేతులతో మనం క్లీన్ చేసుకుంటే మనకి మంచిగా అనిపిస్తుంది. సో అందుకే నేనైతే మళ్ళీ అయితే క్లీనింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా భాను అయితే ఓల్డ్ హౌస్ నుంచి సామాన్ అయితే షిఫ్ట్ చేస్తున్నాడు కార్లోనే. ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ కార్లో వేసుకొని అక్కడి నుంచి అయితే తీసుకొస్తున్నాడు. ఇంకా భాను అయితే అన్నీ తీసుకొస్తున్నాడు అక్కడి నుంచి. ఇంకా నేనైతే అన్ని క్లీన్ చేసేసి పెట్టేస్తే ఇంకా తెచ్చిన అలానే పెట్టేసేయచ్చు కదా, అక్కడ ఇక్కడ పెడితే కష్టం అవుతుంది, అలానే ఫాస్ట్ కూడా పని అయిపోతుంది అనేసి నేనైతే మొత్తం క్లీన్ అయితే చేస్తున్నాను. చిన్నోడు పడుకున్నాడు కాబట్టి ఫాస్ట్గా అన్నీ తుడి చేసుకుంటే బాగా తెచ్చేసి ఫాస్ట్గా పెట్టేసేయచ్చు. ఇంకా హౌస్ విషయానికి వస్తే మేము ఈ హౌస్ అయితే మేమున్న కమ్యూనిటీలోనే తీసుకున్నాము. ఎందుకంటే మేమున్న కమ్యూనిటీ అయితే మాకైతే ఆల్రెడీ మేము ఉన్నాం కదా, కొద్దిగా తెలుసు మా కమ్యూనిటీ గురించి. సో ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇంకా వేరే కమ్యూనిటీకి వెళ్తే ఇప్పుడు ఎలా ఉంటుందో, అక్కడ సెక్యూరిటీ ఉంటుందో లేదని ఒక భయం అయితే ఉంటుంది. అది ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, సో ఊరికే రిస్క్ తీసుకోవడం ఎందుకు అని అనుకున్నాము. అలానే ఇంకా మేముండే హౌస్ నుంచి భాను వాళ్ళ ఆఫీస్ అయితే జస్ట్ 5 minutes పడుతుంది కార్లో వెళ్తే. నడుచుకెళ్తే ఒక 10 minutes పడుతుంది. సో దగ్గరే. ఇంకా మేముండే కమ్యూనిటీ ఆపోజిట్గానే మాకు పోలీస్ స్టేషన్ ఉంది, అలానే ఫైర్ స్టేషన్ కూడా ఉంది. సో సెక్యూరిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో అలా అనేసి ఇంకా ఈ కమ్యూనిటీలోనే మేమైతే హౌస్ అయితే తీసుకుందామని డిసైడ్ అయ్యాము. ఇంకా హౌస్ కూడా మేము అనుకున్న విధంగా అయితే ఉంది. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు అనేసి ఈ హౌస్కి అయితే వచ్చేసాము. ఇంకా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే మనకి హౌస్ షిఫ్టింగ్ అలాంటివి అయితే ఇండియాలో చేయరు కదా. సో మనకి ఇక్కడైతే అలాంటివి చేయక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మేమున్న హౌస్కి లీజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1 year లీజ్కి అయితే మేమైతే వేసుకున్నాము. ఇంకా 1 year లీజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలానే ఇంకా మేము ఎక్స్ట్రా కూడా 2-3 months అయితే ఉన్నాము. అది ఇంకా మనకి మేముండే ఓనరు ఇండియన్ ఓనర్ కాబట్టి మేము అడిగాము, ఇలా 1-2 months ఎక్స్టెండ్ చేసుకుంటామంటే వాళ్ళు కూడా సరే అన్నారు. ఇంకా ఇండియాలో అయితే మనకి అవన్నీ పాటియడానికి అయితే కుదురుతుంది, కానీ ఇక్కడైతే కుదరదు కదా. ఇంకా అందుకే మేము 4th monthలో అయితే ఇంకా షిఫ్ట్ చేద్దామని అనుకున్నాము. నార్మల్గా ఇండియాలో అయితే చేయలేరు, ఇక్కడైతే తప్పదనేసి ఇంకా 4th monthలో చేసాము. ఇప్పుడు మేమున్న హౌస్ కూడా నేను 7th monthలో చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు అయితే వచ్చాము. ఇంకా అప్పుడు కూడా మాది అక్కడ లీజ్ అయిపోయింది. ఇంకా అప్పుడు కూడా షిఫ్ట్ చేసాము. సో అప్పుడైతే మనకి ఏం కాంప్లికేషన్స్ లేవు, ప్రెగ్నెన్సీ మొత్తం నార్మల్గా జరిగింది. సో ఏదైనా నార్మల్గా జరిగితే మనకి ఎప్పుడు షిఫ్ట్ చేసినా ఏమని అనిపించదు. ఫైనల్గా లేదు, ఏదైనా మధ్యలో చిన్న కాంప్లికేషన్ వచ్చినా, చిన్న ఏదైనా మనకి అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు మనకి అందుకే మనము ఈ మంత్తో షిఫ్ట్ చేసాం కదా, అందుకే జరిగింది అని ఒక మైండ్ సెట్లో ఉండిపోతాము. సో అందుకనేసి ఇంకా వాడప్పుడైతే టచ్వుడ్ ఏమైతే జరగలేదో అంతా బాగా జరిగిపోయింది. ఇంకా ఇప్పుడు కూడా అలానే అనుకొని అయితే షిఫ్ట్ అయితే చేస్తున్నాము. ఇంకా ఆ దేవుడి పైన భారం వేసి షిఫ్ట్ చేయడమే. సో ఇంకా అవన్నీ మనము 4th monthలో చేయొచ్చా చేయకూడదా అంటే ఇంకా అవన్నీ చూసుకుంటే మనకి ఇక్కడైతే
జరగదు కదా. సో ఇక్కడ ఫారినర్స్ అయితే అవన్నీ చూసుకొని చేయరు కదా, కానీ వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నారు కదా. సో అలా అనుకొని ఇంకా అలా పాజిటివ్గా థింక్ చేసి మేమైతే ఇంకా హౌస్ అయితే షిఫ్ట్ చేస్తున్నాము. అలానే ఇక్కడ మనకి హౌసెస్ కూడా మనకి ఇండియాలో ఉన్నట్టు వాస్తు ప్రకారంగా కట్టారు కదా, కానీ ఫారినర్స్ అయితే ఉంటున్నారు, వాళ్ళకి ఏమైనా జరుగుతుందా అంటే ఏం లేదు కదా. సో మనము ఇండియాలో ఉన్నప్పుడు అవన్నీ చూసుకుంటాం కాబట్టి అక్కడ పాటిస్తాము. ఇక్కడ అవన్నీ పాటిస్తూ ఉంటే మనకైతే జరగదు. సో ఇలా కాంప్రమైజ్ అవుతూ మనమైతే మన లైఫ్ని పాజిటివ్గా థింక్ చేసి వెళ్తూ ఉండాలి. సో అలా అయితే థింక్ చేసి ఇంకా 4th మంత్లో అయితే షిఫ్ట్ అయ్యాము. ఇప్పుడైతే నేను ఎవరి గురించి చెప్పట్లేదు. సో మేమేమి ఆలోచించాము, మేమేం థింక్ చేసి షిఫ్ట్ చేసామో దాని గురించి అయితే చెప్తున్నాను. సో ఎవరైతే తప్పుకు తీసుకోకండి. ఇంకా నేనైతే ఇక్కడ భాను అయితే అక్కడి నుంచి అయితే క్లోత్స్ అన్నీ తీసుకొచ్చాడు. ఇంకా తీసుకొచ్చి అలానే ఫోల్డ్ చేస్తూ లోపలైతే పెట్టేస్తున్నాను. ఇంకా కిచెన్ సామాన్ అయితే సెట్ చేయలేదు కాబట్టి ఇంకా బయట నుంచి లంచ్ అయితే ఆర్డర్ పెట్టాడు. వెజిటేబుల్ కర్రీ అలానే పన్నీర్ మసాలా కర్రీ పెట్టారు. ఇంకా లంచ్ అయితే చేసేసి ఇంకా పని అయితే చేసుకుందాం అనుకున్నాను. ఇంకా లంచ్ తిన్నాక ఇంకా భాను బట్టలు అయితే సర్దాను ఇలా. ఇంకా తెచ్చిన వరకు అయితే ఇలా అయితే సర్దేశాను. భాను బట్టలు ఇంకా ఉన్నాయి, అవి అయితే తీసుకొస్తే అవి మళ్ళీ అయితే అరేంజ్ చేసి పెట్టాలి. చిన్నడు కూడా లేసాడు, ఇంకా తనకు కూడా లంచ్ అయితే పెట్టేశాను. పార్సల్ అయితే నాకైతే నచ్చలేదు. ఇంకా చిన్నోడైతే ఆ స్పైస్ అయితే తినలేడు. ఇంకా అందుకని పెరుగుంటే పెరిగేసి ఇంకా అన్నం అయితే పెట్టేశాను. దమ్మా వెళ్దాందా. ఇంకా బెడ్ కూడా సర్దేశాను, కానీ ఇవన్నీ ఇంకా రీఅరేంజ్ చేయాలి. జస్ట్ ఇప్పుడైతే అక్కడికి పెట్టేశాము. సో రీఅరేంజ్ చేసి మొత్తం సెట్ చేశాక మళ్ళీ ఒకసారి అయితే హోమ్ టూర్ చేసి చూపిస్తాను. ఇవన్నీ బాను షూస్ ఇలా గార్బేజ్ బ్యాగ్లో అన్నీ వేసి తీసుకొస్తుంటే ఇంకా నేను అలా పెట్టేస్తున్నాను. ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా పెట్టేసుకుంటే అని. సో షూస్ అంటే చాలా ఇష్టం, అందుకే కొంటూ ఉంటాడు. ఇంకా నేను కూడా ఇలా సర్దేస్తున్నాను. సో ఇప్పటికైతే ఓపిక అయితే బాగానే ఉంది. ఇంకా చూడాలి సాయంత్రానికి ఎలా అవుతుంది అనేసి. పెట్టమనీషులు గుడ్ బాయ్ నాన్న. అమ్మకి హెల్ప్ చేస్తున్నావా? థాంకు తల్లి. ఇందో ఇది కూడా పెట్టేసి ఇందో నీట్గా పెడుతున్నావా? రెడీ పెట్టు. సూపర్ నాన్న, ఎంత నీట్గా పెట్టినావో. నీయా తీసుకో. గుడ్ బాయ్. ఇక్కడ చూడు, గుడ్ బాయ్. అండ్ ఇవన్నీ వాడే పెట్టాడు, ఎంత నీట్గా పెట్టాడు. సో షూస్ ఏమన్నా ఇప్పినప్పుడు కూడా దూరం పోతే వాడు నీట్గా పెట్టేవా ఒప్పుకోడు. మంచిగా నీట్గా పెట్టి అప్పుడైతే లోపలికి వస్తాడు. సో షూస్ నీట్గా లేకుండా ఉంటే చాలా కోపం వాడికి. ఇప్పుడు చూడండి అది తిప్పేసాను కదా, వాడు ఎట్లా పెడతాడు. షూ ఏందమ్మా అట్లా పెట్టావు? మంచిగా పెట్టు. గుడ్ జాబ్. అవి కూడా సరిగా లేవా? సరే పెట్టు. గుడ్ జాబ్. అది దొరకలేదా? అది పెట్టు. జాగా లేదా? ఇక్కడ నుంచి జాగా ఇక్కడ పెట్టు. గుడ్ జాబ్. క్లాప్ క్లాప్. అక్కడ గ్యాప్ ఉందా? ఇవన్నీ ఆయన షూలే. వాళ్ళ డాడీకి ఎన్ని షూలు ఉన్నాయి, వీడికి అన్ని షూలు ఉన్నాయి. ఇక ఎన్ని వాళ్ళ డాడీ షూస్ అయితే వీడికి అన్ని షూలు ఉంటాయి. సో వాళ్ళ డాడీ కాంపిటీషన్ వెళ్తున్నాడు వీడు. ఇప్పుడే ఒక టైం దొరికింది 5 minutes కూర్చోడానికి. భాను అయితే తీసుకురావడానికి వెళ్ళాడు. సో అంతలోపు కొద్దిసేపు కూర్చుందామని. అసలు మార్నింగ్ నుంచి అయితే కూర్చోలేదు. సో నా ప్రెగ్నెన్సీలో మొత్తం నేను ఇదే ఫస్ట్ టైం ఇంత పని చేసి ఇంతసేపు నించోనే ఉన్నది. చాలా నడుము నొప్పి వస్తుంది నాకు. అసలు 5 minutes కూడా నించోలేను. అట్లాంటిది ఈరోజు ఏమో కానీ బాగానే ఎనర్జీ అయితే ఉంది, కానీ నడుము నొప్పి అయితే ఉంది. కానీ అయినా కొద్దిగా ఎనర్జీ అయితే ఉందనేసి చేస్తున్నాను. సో చూడాలి, నైట్కి అయితే నడుము అయితే పడిపోతుంది. కానీ ఇప్పుడైతే 5 minutes రెస్ట్ తీసుకుందామని రెస్ట్ తీసుకుంటున్నాను. తను వచ్చే లోపల మళ్ళీ ఎన్ని తీసుకురావడానికి ఒక 10 minutes అయినా పడుతుంది కదా. సో అందుకని ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను. చిన్నోని కూడా ఆడిపిస్తూ కొద్దిగా డ్యాన్స్ అయితే పెట్టాను. సో తనైతే డ్యాన్స్ చేస్తూ నాకైతే హెల్ప్ చేస్తున్నాడు పాపం తను కూడా.
ఇంట్లోకి వచ్చాక ఫస్ట్ అయితే చిన్నోడికి వంట చేస్తున్నాను. సో ఉండే వాటితోనే పన్నీర్ సేమియా అయితే చేస్తున్నాను. సేమియా అయితే వాడు బాగా తింటాడు. మధ్యాహ్నం కూడా ఏం తినలేదని ఇప్పుడైతే అది చేస్తున్నాను. ఇలా టీవీలో సాంగ్స్ పెడితే వాడైతే డాన్స్ చేసుకుంటూ ఉన్నాడు. సో నేనైతే నా వర్క్ చేసుకుంటూ ఉన్నాను. సో చూశారు కదా, ఇది ఈరోజు వ్లాగ్. సో మీ అందరికి కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.